ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవదేవుని మహాకృప చొప్పున మరి యొక్క దినమును ప్రసాదించున్నాడు తండ్రి. నహూము గ్రంథము 2వ పార్ట్ని మనం ధ్యానిస్తున్నాము. ఇది 34వ పుస్తకము. పరిశుద్ధ గ్రంథములో పాత నిబంధన పుస్తకాలలో 34వ పుస్తకము నహూము. ఇంకా 5 పుస్తకములతో మన పాత నిబంధన బైబిల్ స్టడీ కంప్లీట్ అవ్వబోతుంది. ఒక శ్రేష్టమైన గ్రంథములను తండ్రి మనతో మాట్లాడే కొరకు సిద్ధపరిచిన ఈ దినమును బట్టి ప్రభు పాదము చింత కృతజ్ఞత ఆశలు చెల్లించబద్ధులమై ఉన్నాం. మరలా ఇటువంటి దినములు ఇటువంటి సమయములు దొరకకపోవచ్చు. దేవుని వాక్కు కొరకై వెతికే రోజులు యుగాంతములో అనేకులకు దొరకక ఇబ్బంది పడే స్థితులను కూడా మనం చూడబోతున్నాం. దట్ డే వీ కెనాట్ గెట్ ది వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యము దొరికినప్పుడే మనము ఆస్వాదించాలి. యథావిధిగా మన కుడి చేతిలోనికి పరిశుద్ధ బైబిల్ గ్రంథమును తీసుకొని దేవదేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప దీవెన ఏమిటనగా వాక్యమును మనకు ఇచ్చులాగున ప్రార్థన చేద్దాం. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకి లాగునా చేసి లేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మహోన్నతుడ పరిశుద్ధుడ పలుకుతుంది మీ బంగారు పాదము చెంతకు మేమందరము వచ్చి ఉన్నాం. మీ బిడ్డలుగా మమ్మల్ని దీవించారు, ఆశీర్వదించారు. మా కుటుంబాలను మీ బంగారు పాదం చెంత ప్రతి దినము జ్ఞాపకం చేసుకుంటూ మాకు కావలసిన ఈవులను అనుగ్రహిస్తున్నారు. ఈ దినమున కూడా మీ బంగారు పలుకులు ధ్యానించడం కొరకు వచ్చి ఉన్నాం. నహూము గ్రంథములో శ్రేష్టమైన మర్మయుక్తమైన మీ మాటలను మాకు వినిపింపచేయండి. ఆత్మదేవ మా హృదయాలలో విత్తింపచేయండి. యేసయ్య చెయ్యి పట్టుకొని మమ్మల్ని నడిపించింది. ప్రార్థన మీ పాదం చెంతకు చేర్చుకొనమని యేసయ్య పరిశుద్ధ నామంలో అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. గడిచిన వారము దేవదేవునికి కోపము వచ్చాను. అక్కడ ఆగాం మనం. దేవదేవునికి కోపం వచ్చింది. దేవునికి ఎందుకు కోపం వచ్చింది? ఎవరిపైన కోపం వచ్చింది? ఎందువలన దేవుడు కోపగించుకున్నా పూనుకున్నాడు? వీటిని మనము ధ్యానించబోతున్నాం.
గడిచిన వారం లాస్ట్ వీక్స్ మనం తెలుసుకున్న విషయాలు ఏమిటనగా, జస్ట్ రీక్యాప్ చేస్తున్నాను, అంతే, గుర్తు చేస్తున్నాను. అబ్రహాం, ఇసాకు, యాకోబుల వాగ్దాన బిడ్డలుగా 40 lakhs ఆఫ్ పీపుల్ని ఏర్పరచుకొని కట్టు బానిసలుగా ఉన్నటువంటి వారిని వారి మొర ఆలకించి మోజెస్ను, అహరోన్ను, మిరియామును నడిపించి ఈజిప్టు నుండి పాలు తేనెలు ప్రవహించే స్థలం వరకు మోషే నాయకత్వము, యెహోషువ నాయకత్వములలో దాదాపుగా 60 సంవత్సరములు ఎన్నో సూచన క్రియలు, యుద్ధములు జరిగించి కట్టని, తవ్వని, నాటని బావులను, తోటలను, ఇళ్లను ఇచ్చి రిజిస్టర్డ్ ల్యాండ్స్ అనగా హక్కుదారులైనటువంటి పట్టా భూములుగా ఇచ్చివేసినటువంటి కనానులో స్థిరపడినటువంటి 2 రాజ్యములు, ఉత్తర రాజ్యము 10 గోత్రములతోనూ, దక్షిణ రాజ్యము 2 గోత్రములతోనూ ఏర్పరిచి ఉత్తర రాజ్యములో నుండి 19 మంది రాజులు, రెండవ రాజ్యమైన దక్షిణ రాజ్యం నుండి 20 మంది రాజులను తండ్రి దీవించి ఆశీర్వదించి బానిసలు రాజులుగా మారుట. ఎందుకు పనికిరాని వారు ఒక గొప్ప ఆధిక్యత, సార్వభౌమ అధికారం అంటాం, రాజులు అటువంటి స్థితిని ఏర్పరిచినటువంటి తండ్రిని మర్చిపోయారు. ఒక నానుడు ఉంది కదండి, సుఖం ఎక్కువైతే అన్నీ మర్చిపోతాం. దుఃఖ్ మే సుమిరన్ సబ్ కరే, సుఖ్ మే కరై న కోయి. దుఃఖములు అందరూ ప్రార్థన చేస్తారు, సుఖములు ఎవరు చేయరట. ఇది ఎగ్జాక్ట్గా మనకి అలనాడు ఇజ్రాయేలీలకు, యూదులకు వర్తిస్తుంది. దుఃఖములో ఉన్నప్పుడు ప్రార్థన చేశారు. నిర్గమకాండం 2:23 ఉంటుంది. ఎలుగెత్తి ఏడ్చారు, దేవా మీరు మా పితరులకు ఇచ్చినటువంటి వాగ్దానములను మర్చిపోయారా? మేము ఇక్కడ కట్టు బానిసలుగా జీవిస్తున్నాము. రాకుమారులు అని పిలిచారే, ఇశ్రాయేలు అని పిలిచారే, అటువంటి ఇశ్రాయేలు ఇప్పుడు దాస్యములో ఉన్నారని ఏడ్చారు. అప్పుడు తండ్రి కనికరపడ్డాడు. నేను మరలా చెప్తున్నాను, అటు వారితోనూ ఇటు మనతోనూ మాట్లాడుతున్న మాటలు ఎప్పుడు గమనించండి. ఆల్ ద 39 books వారితోటూ ఇటు మనతోనూ. అంతేగాని ఏదేదో హోమ్ బుక్ అండి, మనకేం సంబంధం లేదని మాత్రము అనుకోకండి. మనము అంతే. ఒకప్పుడు మన స్థితి ఏమిటో గమనించినట్లయితే, ఒకప్పుడు మన స్థితిగతులు ఏమిటో ఒక్క నిమిషం ఆలోచించినట్లయితే అర్థమైపోతుంది. అలా రాజులైన తర్వాత అటు రాజులు, ఇటు దేవుని రాజ్య వారసులు అని పిలువబడే దేవుని జనాంగము. ద బుక్ ఆఫ్ మాథ్యూస్ 8th chapter 11th verse వచ్చి దేవుని రాజ్య సంబంధులు లేక దేవుని రాజ్య వారసులు మర్చిపోయారండి. దేవుణ్ణి మర్చిపోయారు. మనము కూడా మర్చిపోయే జీవిస్తున్నాం అని అనటానికి నేను ఏమాత్రం కూడా వెనకాడను. మీకు మీరే పరీక్షించుకోండి. రోజులో 24 గంటలు, 24 గంటల్లో ఎన్ని గంటలని ఎన్ని నిమిషాలు ఒక్కసారి యేసయ్యను తలుచుకుని ఉంటారో ఆలోచించండి. మినిట్స్ ఒక్కసారి యేసయ్య అని 24 hours ఎన్ని నిమిషాలు? ఐ డోంట్ థింక్ నో. గుర్తుకొస్తే ముళ్ళు గుచ్చుకుంటే అమ్మో, ఐసీయూలో ఉంటే అయ్యో. అందుకే దుఃఖ్ మే సుమిరన్ సబ్ కరే, సుఖ్ మే కరై న కోయి.
తాహి సుఖమే సుమిరని కరైతో దుఃఖు కాహే కాహోయ్. సుఖములో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే దుఃఖం ఎందుకు వస్తుందండి? ఎన్నో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకున్నాం. వీఆర్ హ్యావింగ్ లవింగ్ గాడ్ ఇన్ ద హెవెన్ ఆఫ్ హెవెన్స్, హిస్ నేమ్ ఇస్ లార్డ్ జెహోవా అంటాం. కీర్తన 24:8 ప్రకారంగా. ద్వితీయోపదేశకాండం 6:4 ప్రకారంగా. యెషయా గ్రంథం 43:10 ప్రకారంగా. అంతే. తర్వాత ఏమో అక్కడుంది, నేను అన్నాను. ఇది మన జీవితం. మన జీవితము అలనాడు వారి జీవితం ఎగ్జాక్ట్లీ వన్ అండ్ ది సేమ్. దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఎట్ ఆల్. ఏమి తేడా లేదు, ఏ మాత్రం తేడా కూడా లేదు. అందుకు తండ్రి కోపం వచ్చింది. తండ్రికి ఎందుకు కోపం వచ్చిందంటే మర్చిపోయారు. వారు ఇటు మనం. ఇందాక నాన్నగారు ఎన్ని నిమిషాలు మనకు జ్ఞాపకం ఉంచుకుంటున్నాం? 0. అందుకు కోపం వచ్చింది. మీకు 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 4-7 వచనాలు చదువుదాం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. చాలండి. ప్రేమ యొక్క నిర్వచనము ఎంత అద్భుతంగా పరిశుద్ధాత్మ తండ్రి లిఖింపచేశాడు. ఆ ప్రేమనే మనం పొందుకుంటున్నాం. కొదవలేని ప్రేమ, మనపైన అర్హత లేని వారిపైన ప్రేమ, జీవింపచేసిన ప్రేమ, కనికరింపచేసిన ప్రేమ, సున్నితంగా తిరస్కరించుకుంటున్నాం. మన తండ్రికి 2 గుణ లక్షణాలు ఉన్నాయని చెప్పాను అనేక మార్లు. 1 అత్యంత పరిశుద్ధుడు, 2వది అత్యంత ప్రేమమూర్తి. 1 యోహాను 4:8 ప్రకారంగా. అంత ప్రేమమూర్తికి ఎందుకు కోపం వస్తుంది? ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? ఇక్కడనే ఒక మాట ఉంది, ప్రేమ దీర్ఘకాలము సహించును. ఏమనుందండి? అందరు చెప్పాలి. దీర్ఘకాలము, ఆ తర్వాత సహించదు అని అర్థం. హౌ లాంగ్? ప్రేమిస్తున్నాడు కదా, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కదా అని నీవు ఎంతకాలము ఆయన సహనాన్ని పరీక్షిస్తూ పోతావు? 1 year, 2 years, 10 years, 20 years, 100 years, 200 years? చెప్పండి. వీరిని ఎంతకాలము సహించవలసి వచ్చింది, సహించాడు చెప్పండి. రాజులుగా ఏర్పరచబడిన తర్వాత అన్య దేవతలకు మొక్కుతూ విగ్రహాలు చేసుకొని ఆకాశ రాణి అని పేరు పెట్టి మొక్కుతూ, సూర్యచంద్ర నక్షాదులకు మొక్కుతూ, కొత్త కొత్త దేవతల పేర్లు పెట్టి మొక్కుతూ, అసలు తండ్రి పేరు తలిచి ప్రార్థన చేసిన తండ్రిని వదిలివేసి కలలో కూడా జ్ఞాపకం చేసుకోకుండా జాగ్రత్త పడి జీవిస్తున్న వారలారా ఎంతకాలం సహించమంటావని అడుగుతున్నాడు.
ఇక్కడ మనం కూడా అంత కదా, ఆయన ప్రేమ కలిగిన వాడండి. మనలో కొంత ఆర్గ్యుమెంట్స్ కూడా ఉన్నాయి. మనల్ని అందరినీ పరలోకంలోనూ కూర్చుండబెడతాడు, ఎందుకంటే మనం అందరం ఆయన పిల్లలమే. ఇది మన పిల్లలు సైతము తప్పు చేస్తే కొంత సహనము కోల్పోయి శిక్షించే బిడ్డలు, తల్లులు లేరా? చెప్పరు. ఎంతవరకు సహిస్తాం? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం చదువుతారా? శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. చూడండి, 5 నుంచి 7 వరకు తర్వాత చదవండి. నేను ఒక 7 చదివించాను. తండ్రి కూడా మన తండ్రి, మనం ఏమని పిలుస్తున్నాడు ప్రేయర్లో? మై గాడ్, మై డాడీ గాడ్ అని ప్రార్థన చేస్తున్నాం. నా తండ్రి, నా యేసయ్య. ఆ తండ్రికి మనపై సరిచేసే అధికారం లేదా? మీకు మీ పిల్లలను సరిచేసే అధికారం అట్లా ఉందో, అలానే తండ్రి కూడా మనల్ని సరిచేయడానికి తండ్రి కోపగించడా? కోపము రాదా? దేనికి కోపము? సరిచేసి పరలోకంలోనికి తీసుకొని వెళ్ళాలని. హౌ లాంగ్? ఆయన కోపంలో కూడా మర్మమున్నది. మీరు సరిగ్గా చదివితే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 5 నుంచి 12 వచనాలు, 12వ వచనంలో కూడా అంటాడు, సడలిన చేతులను, వడలిన మోకాళ్లను వీటన్నిటిని సరి చేసుకొని ప్రార్థన చేయండి. కోపం వచ్చింది తండ్రికి. ఎంత చెప్పినా తరగనటువంటి సబ్జెక్ట్ ఇది. ఇక ఇజ్రాయేలీల పైన కోపం వచ్చిందంటే మనకు అర్థమైపోయింది. దేవుణ్ణి వదిలేశారు, అనే దేవతను పెట్టేసుకున్నారు. మీకు మాట చెప్పాలన్నా, ఇజ్రాయేల్ రాజ్యము లేక దేశములో పెద్ద దేశము షోమ్రోన్ అనగా బేతేలు మొదలుకొని పైన సిరియా కింద ప్రాంతమైన దాను వరకు కూడా యూదయ కంటే పెద్ద దేశం. ఎందుకనగా 10 గోత్రములు నివసించిన దేశము. ఇటువైపు మధ్యధరా సముద్రము మొదలుకొని ఇటువైపు అరేబియా దేశం వరకు అని బౌండరీ చెప్పొచ్చు. అంత పెద్ద దేశములో 19 మంది రాజులు ఉండి ప్రతి పట్టణము గ్రామంలో కూడా అన్య దేవతా విగ్రహములకు నిలయం చేసి పారేశారు. యెహోవా తండ్రి అనే మాట లేకుండా చేసేశారు. అదండి, తండ్రి దేనినైనా సహించగలడు, కానీ ఆయన నామమును నిర్లక్ష్య పెడితే సహించలేడు. హల్లెలూయా. అది నేను చెప్పే మాట కాదు. నిర్గమకాండము 20వ అధ్యాయము 3-4 వచనాల్లో ఉంటుంది. నిర్గమకాండము 20వ అధ్యాయము 3-4 వచనాల్లో ఉంటుంది. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ళ అందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిల పడకూడదు. ఇట్స్ వెరీ క్లియర్. దేన్నైనా తట్టుకోగలను కానీ దీన్ని తట్టుకోలేను. దీనిని విగ్రహ సంబంధమైన వ్యభిచారం అని చెప్పవచ్చు. ద బుక్ ఆఫ్ ఎహెజ్కేల్ 16-17లో కూడా అదే ఉంటుంది. ఎహెజ్కేల్ గ్రంథము 16-17లో కూడా, నీకు ఇచ్చిన వెండి బంగారములను తీసుకొని విగ్రహములను చేసుకొని సాష్టాంగపడి నమస్కారం చేస్తున్న వారలారా, హౌ లాంగ్? ఎంత కాలము మిమ్మలను సహించాలి?
ఇప్పుడు మనమైతే విగ్రహాలకు మొక్కట్లేదు, కానీ కనీసం జ్ఞప్తి కూడా చేసుకోవట్లేదు. ఇది సత్యమని నేను అనుకుంటున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. అందుకు తండ్రి కోపం వచ్చింది. ఇప్పుడు చెప్పండి, ఎందుకు కోపం వచ్చింది ఇజ్రాయేల్ పైన, యూదుల పైన? అనగా ఆయనను వదిలివేసి విగ్రహములతో హ్యాపీగా జీవించడం మొదలుపెట్టారు కనుక అందుకు కోపం వచ్చింది. సరే, ఇంతకీ మరి నినేవే పైన ఎందుకు కోపం వచ్చింది? ఇది ముఖ్యం. నినేవే పైన ఎందుకు కోపం వచ్చిందనగా, తన ప్రజలైనటువంటి ఇజ్రాయేల్ జనాంగమును శిక్షించుట కొరకు తండ్రి అష్షూరు దేశమును, అష్షూరు రాజ్యమును వాడుకోబోతున్నాడు. ఇప్పుడు మనలో కూడా అర్థం అవడానికి చెప్తున్నాను. మనము చేసే చెత్త పనులకు, మనం చేసే చెత్త జీవితానికి, మనం చేసే స్టిఫ్ నెక్ జీవితాలకు తండ్రి ఏం చేస్తాడంటే పక్కన వారిని వాడుకుంటాడు మనం సరి చేయడానికి తండ్రి వాడుకుంటాడు. అలా వాడుకోవడానికి తండ్రి పిలిచినటువంటి దేశమే అష్షూరు రాజ్యమైన బలవంతమైన దేశం. ఎవరిని సరిచేయడానికి? ఇజ్రాయేలును సరిచేయడానికి. ఎవరిని పిలిచాడు? అష్షూరు. అంతదాకెందుకంటే ఈజిప్టులో కూడా ఇజ్రాయేలీలకు విశ్వాసం కలిగించడానికే ఫరోను వాడుకున్నాడు. ప్రతి సూచనకి ఫరో హృదయం కఠినమాయను. ఎందుకనగా వీళ్ళకి తెలిసి రావడానికి. ఇంతకంటే లోతులోనికి పోయి చెప్పడానికి నాకు ఇప్పుడు సమయం చాలదు. మనలో కూడా ఎన్ని చేసినా మన హృదయం మెత్తపడదు. ఆయన వైపు చూడాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, మనం చూడలేకపోతున్నాం. అదేవిధంగా అష్షూరును వాడుకున్నాడు. ఇప్పుడు మీకు అష్షూరుని గురించి కొంచెం చెప్పాలి. అష్షూరు మహాసామ్రాజ్యము ఇన్ ది మిడివల్ డేస్. ఎంత గొప్ప సామ్రాజ్యం అనగా అష్షూరు దేశమునకు క్యాపిటల్ నినేవే సిటీ, ముఖ్య పట్టణము నినేవే. నినేవే పట్టణము చుట్టూ కూడా గోడతో, ప్రహరీ గోడలతో నింపబడి ఉన్నది. దుర్భేద్యమైనటువంటి ఎరికో గోడల వలె, యెరూషలేము గోడల వలె నినేవే చుట్టూ కూడా గోడలున్నాయి. అష్షూరు గురించి లాస్ట్ వీకెండ్ నేను మీకు చెప్పాను కనుక మరలా చెప్పవలసిన అవసరం లేదు. స్ట్రాంగ్ సిటీ, బలవంతమైన రాజ్యము, బలాఢ్యులతో కూడిన రాజ్యము. ఆ రాజ్యాన్ని ఎన్నుకున్నాడు. నోట్ చేసుకోండి, అష్షూరు దేశమును చరిత్రకు మన బైబిల్ కనెక్టెడ్ కింగ్స్ పేర్లు చెప్తాను, నోట్ చేయండి. ఫస్ట్ కింగ్ పూలు. ఫస్ట్ కింగ్ ఎవరండి? పూలు. సెకండ్ కింగ్ తిగ్లప్పలేసరు. ఫస్ట్ కింగ్ పేరు పూలు. సెకండ్ కింగ్ తిగ్లప్పలేసరు. థర్డ్ కింగ్ పేరు షల్మానేషర్ 5. షల్మానేషర్ 5 థర్డ్ కింగ్, మూడవ రాజు. ఫోర్త్ కింగ్ సర్గోను. ఫిఫ్త్ కింగ్ సెన్హరీబు. సిక్స్త్ కింగ్
ఎసర్హద్దోను, ఎసర్హద్దోను, ఏ సర్హద్దోను, ఎసర్హద్దోను. ఇక్కడ బోర్డు పైన మనకి మ్యాప్ ఉంది కనుక నేను లేకపోతే రాసి చూపించేవాడిని. ఇప్పుడు చెప్పండి. ఫస్ట్ కింగ్, సెకండ్ కింగ్, థర్డ్ కింగ్, ఫోర్త్ కింగ్ సర్గోను, ఫిఫ్త్ కింగ్ సన్హెరీబ్, సిక్స్త్ కింగ్. 6 మూర్ఖులే. దేవుని బిడ్డలమైన మనకే నీతి, నిజాయితీ, యథార్థత లేని బ్రతుకులు. ఇక బయటవాడిలో వెతుక్కోవడంలో వింతేముందండి, ఆశ్చర్యమే ఉంది. వాళ్ళు అన్యరాజులు, మూర్ఖులు. ఈ అష్షూరుని ఎంచుకున్నాడు తండ్రి. ఎవరిని, ఎవరికి బుద్ధి చెప్పాలని? ఇశ్రాయేలీయులు. ఈ 6 రాజులు కూడా మూర్ఖులే. మొదటి రాజు పేరేంటండి? పూలు. ఒకసారి 2వ రాజుల గ్రంథము 15వ అధ్యాయము 19-20 వచనాలు చదువుదాం. 2వ రాజుల గ్రంథము 15వ అధ్యాయము 19-20. అష్షూరు రాజైన పూలు దేశము మీదికి రాగా మెనహేము తనకు రాజ్యము స్థిరపరచునట్లుగా పూలు చేత సంధి చేయించుకొనవలనని 2000 మణుగుల వెండి పూలునకు ఇచ్చెను. మెనహేము ఇజ్రాయేలులో భాగ్యవంతులైన గొప్పవారిలో ప్రతి మనిషి యొద్దను 50 తులముల వెండి వసూలు చేసి. చాలండి, సమయం గురించి తక్కువ చదివిస్తున్నాను. ఈ మనహేము అనేవాడు 16వ రాజు, ఇజ్రాయేల్కి 16వ రాజు, 16th కింగ్. ఇంకా 3 క్లోజ్ అయిపోద్ది. ఇతని కాలంలోనే పూలు వచ్చాడు యుద్ధానికి. ఇతని కాలంలోనే పూలు అనే అష్షూరు రాజు వచ్చాడు. వచ్చి యుద్ధం ప్రకటిస్తున్నాడు మనహేం మీద. మనహేం భయపడ్డాడు. భయపడి ఏం చేశాడంటే 2000 మణుగుల వెండిని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. జుల్మానాగా ఎన్ని వేలండి? 2000 సిల్వర్ మణుగులు. మరి అది ఇవ్వడానికి ఆయన ఏం చేశాడంటే, ఇశ్రాయేలీలలో భాగ్యవంతులైన గొప్పవారిలో ప్రతి మనిషి యొద్ద నుండి 50 తులముల వెండి వసూలు చేసి, ట్యాక్స్ వేసి వసూలు చేసి. ఈనాడు ఇప్పుడు మన గవర్నమెంట్స్ కూడా అంతే కదండి. హౌ టు మీట్ ది ఎక్స్పెండిచర్. పంచవర్ష ప్రణాళికలో ఏ విధంగా మనము ఈ డెవలప్మెంటల్ ప్రోగ్రామ్ జరిగించాలంటే ట్యాక్సెస్ మనపైన పడుతుంటుంది భారం. ఇది వేరు, ఇది వేరు. ఇదేమిటంటే యుద్ధానికి వచ్చిన రాజుతో సంధి చేయడానికి వేసిన ట్యాక్సెస్ ఇవి. పిండి పిప్పి చేసి డబ్బులు వసూలు చేసి ఆ రాజు కట్టారు. ఏ రాజు కట్టారు చెప్పాలి? పూలు రాజు, ఫస్ట్ కింగే. అప్పుడు వెళ్ళిపోయాడు ఆయన. అక్కడి నుంచి పెన్నడం మొదలుపెట్టారు 2000ని. ఆ తర్వాత రాజు ఎవరు? తిగ్లత్-పిలేసరు. ఇప్పుడు 2వ దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయంలోనికి రండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 28. నేనే చదువుతాను. 28వ అధ్యాయము 20వ వచనం నుంచి 26 వచనాల వరకు చదువుతాను. చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయము 20 నుంచి 26. అష్షూరు రాజైన తిగ్లత్-పిలేసరు ఆహజు అనే రాజు దగ్గరకు వచ్చాడు. ఈ ఆహజ్ అనే రాజు ఎవరో తెలుసా?
చెప్పాలి. 12వ రాజు, యూదుల రాజు ఆహాజు అనే రాజు దగ్గరికి వచ్చాడు. ఎవరు? తిగ్లత్-పిలేసర్. వచ్చి మీకు వెరీ ఈజీగా కొంచెం గుర్తుంచుకోవాలి మీరు స్టూడెంట్స్ కనుక. యెషయా అనే రాజు, ఉజ్జియా, యోతాము, ఆహజు, హిజ్కియా అనే 4 రాజుల కాలంలో ఉన్నాడు. ఇది బై హార్ట్గా స్టూడెంట్స్ గుర్తుంచుకోవాలి. ఉజ్జియా, యోతాము, ఆహజు, హిజ్కియా. మళ్ళీ చెప్తున్నాను, ఉజ్జియా, యోతాము, ఆహజు, హిజ్కియా. ఈ 4 రాజుల కాలంలో యెషయా అనే ప్రాఫెట్ ఉన్నాడు, హోషేయ ఉన్నాడు, ఒక రాజు తర్వాత మీకా ఉన్నాడు. ఈ విధంగా మనం ధ్యానించాం. మంచి ప్రాఫిట్స్ అందరూ ఈ 4 రాజుల కాలంలో దాదాపుగా ఉన్నారు. ఇప్పుడు ఆహాజు అనే రాజు ఎవరి కాలపు రాజు? ఎవరి గోత్రపు రాజు? యూదయలో ఉన్న రాజు. అర్థమవుతుందండి? చదవండి దయచేసి. దిస్ ఈజ్ బైబిల్ స్టడీ. బైబిల్ స్టడీ. 12వ రాజు ఆహాజు. సరే, వచ్చి ఏం చేశాడంటే చూడండి, తిగ్లత్-పిలేసర్ 2వ రాజు, మన కనెక్టెడ్ కింగ్ అష్షూరుకి వచ్చామన్నాడు. యెహోవా మందిరములో నుండి ఒక భాగము ఆయనకి ఇమ్మన్నాడు. ఎక్కడి నుంచి ఇమ్మన్నాడు? యెహోవా మందిరం మీద కనిపెట్టాడండి. యెహోవా మందిరం అంటే బంగారపు నిధి. కింగ్ సాలమన్ దాని నిండా బంగారము వెండితో నింపేశాడు కదండి. అందుకు ఒక భాగం అట 1 షేర్ అడిగాడు. తర్వాత చదవండి, రాజనగరులో నుండి ఒక భాగము, క్యాపిటల్ సిటీలో నుంచి ఒక భాగం కావాలట. అధిపతుల యొద్ద నుండి ఒక భాగము, ఆల్ ఎగ్జిక్యూటివ్ స్టాఫ్, దోస్ హు ఆర్ హ్యావింగ్ అండర్ యువర్ కింగ్షిప్ ఒక భాగము, దేవాలయంలో ఒక భాగము, రాజనగర్లో ఒక భాగము, భాగ్యవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి భాగము నాకు కావాలి అంటే అష్షూరు రాజుకి ఇచ్చాడు. ఎందుకంటే చాలా చాలా పవర్ఫుల్ కింగ్స్ వాళ్ళు. ఇరవై 22వ వచనము, ఆపత్కాలమందు అతడు యెహోవా దృష్టికి మరి అధికముగా అతిక్రమములు జరిగించెను. అట్లు చేసిన వాడు ఈ ఆహాజు రాజే. ఆహాజు రాజు కూడా యూదులు కూడా వదిలేశారండి. అటు ఇజ్రాయేలీలు, ఇటు యూదులు, అటు అక్క, ఇటు చెల్లి, అటు ఒహోలా, ఇటు ఒహోలిబా. అక్క చెల్లెళ్ళు ఇద్దరు. ఇరవై 23వ వచనం, సిరియా రాజుల దేవతలు వారికి సహాయం చేయుచున్నవి కనుక వాటి సహాయము నాకును కలుగునట్లు నేను వాటికి బలులు అర్పించేదను. చూశారా? తన్ను ఓడించిన దమస్కు వారి దేవతలకు బలులు అర్పించేదను. ఏ దేవత కనపడితే ఆ దేవత బలులు అర్పించడం, నాకు సహాయం చేయమని అడగడం. 24వ వచనము, ఆహాజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించి యెహోవా మందిరపు తలుపులను మూసివేయించి యెరూషలేము అంతటా బలిపీఠములను కట్టించెను. చాలండి. ఇక పరిశుద్ధాలయాన్ని మూసిపారేసి బలిపీఠాలు కట్టించి అక్కడ మొక్కండని మొదలుపెట్టాడు. ఎవరు? రాజే. మరి ఎందుకండి బలిపీఠాలు? ఎందుకండి యెరూషలేము దేవాలయము ఎందుకు ఇచ్చాడు తండ్రి? ఇక కోపం రాదా? మీరే చెప్పండి. దేవునికి ఎందుకు కోపం వచ్చిందో మీకు అర్థమవుతుందా? మన కార్యములను బట్టే కదా. రాజే దేవాలయాన్ని మూసేసుకుంటాడండి. 7.5 సంవత్సరాలు అహర్నిశలు కృషించి
కష్టపడి కట్టినటువంటి దేవాలయంను మూసిపారేసి అన్య దేవతలకు బలిపీఠములు కట్టించి ఆ బంగారాన్నంతా ఒలిచి అన్య రాజులకి ఇచ్చి పారేసి ఆ దేవతలు రక్షిస్తాయని మొక్కి బలిపీఠాలు కట్టించుకున్న వారిని ఏమంటారో మరి మీరు అనండి. ఇక 25వ వచనం చదువుతున్నాను. యూదా దేశములోని పట్టణములన్నిటిలోనూ అతడు అన్యుల దేవతలకు ధూపము వేయుటకై బలిపీఠములను కట్టించి తన పితరుల దేవుడైన యెహోవాకు కోపము అందుకు కోపం వచ్చింది. కోపం అందుకు వచ్చింది. దేవునికి కోపము వచ్చాను అని నిన్నటి వారంలో నేను వదిలేసిన కారణము అందుకు వచ్చింది కోపం. ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను కోపం ఎందుకు వచ్చింది. ఒక్కసారి చేయలు బందరు చెప్పగలిగితే అందుకు కోపం వచ్చింది. సరే, ఇశ్రాయేలీలను కొట్టడానికి దేవుడు వీరికి కొద్దిగా అధికారం ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. దానికి వీరు విర్రవీగిపోతున్నారు. యెషయా గ్రంథము అందరు తీయండి, 10వ అధ్యాయము. పదో అధ్యాయము 5వ వచనము. అష్షూరీయులకు శ్రమ. చాలండి. ఎందుకు అష్షూరీయులకు శ్రమ అనే మాటను వాడాడో పరిశుద్ధాత్ముడు ఒక్క నిమిషం ఆలోచించండి. అందుకే ఇక్కడ కొంత అక్కడ కొంత దేవుని వాక్యము ఎంత చక్కగా నిరక్షేపముగా ఆక్షేపణ లేకుండా దాచి ఉంచాడో చూడండి. అష్షూరీయులకు శ్రమ. ఎందుకు అష్షూరీయులకు శ్రమ అనగా పరిధులు దాటారు, పరిస్థితులను దాటారు. ఎలాగో చూడండి. వారు నా కోపమునకు సాధనమైన దండము. ఎవరు? అష్షూరీయులు. దేవుని కోపానికి ఒక కర్రగా ఒక దండముగా వాడుకున్నాడు. అంతవరకే అర్థమవుతుందండి. మన పైన మనకు బుద్ధి చెప్పడానికి తండ్రి ఎవరినైనా వాడుకుంటే వాడు కేవలము మనం శిక్షించడానికి వాడబడ్డ దండమే తప్ప వాడికి ఏ అధికారాలు తర్వాత తండ్రి ఇవ్వడు. చూడండి ఎలా ఉందో. 7వ వచనం. అయితే అతడు అలాగనుకొనడు, అది అతని ఆలోచన కాదు. నాశనము చేయవలననియు చాలా జన్ముల నిర్మూలన చేయవలననియు అతని ఆలోచన. ఇక సొంత ఆలోచన దూరిపోయాడు. అతడు ఇట్లా అనుకొనుచున్నాడు, నా అధిపతులందరూ మహారాజులు కారా? కల్ను, కర్మే, మిషు వలె ఉండలేదా? హమాతు, అర్పాదు వలె ఉండలేదా? షోమ్రోను, దమస్కు వలె ఉండలేదా? విగ్రహములను పూజించు రాజ్యములు నా చేతికి చిక్కినవి కదా. వాటి విగ్రహములు యెరూషలేము షోమ్రోనుల విగ్రహముల కంటే ఎక్కువైనవి కాదా? షోమ్రోనుకును దాని విగ్రహములకును నేను చేసినట్లు యెరూషలేమునకును దాని విగ్రహములకు చేయకపోదునా? ఎంత గర్వం చూడండి. ఇక నేను ఎక్కడికి వెళితే అక్కడ రాజ్యాలు చేయిస్తూ వచ్చాను. అక్కడ దేవతలు లేరా? చెప్పండి. ఉన్నారు. అర్థమవుతుందండి. ఆయన ఏ యుద్ధానికి పోతే అక్కడ దేవతలు ఉన్నారు. వాళ్ళందరినీ నేను జయించాను. ఎందుకనగా నాకున్న పవర్ అటువంటిది. అలానే ఇజ్రాయెల్లో కూడా ఏదో యెహోవా తండ్రి దేవాలయం ఉందట. ఆ దేవతల కంటే దేవాలయం ఎక్కువైందా? ఎక్కడికి వెళ్ళిపోయాడు చూడండి. ఆ దేవతలే పెద్ద పెద్ద దేవతలే. ఈజిప్ట్లో ఉన్న సకాఫగస్ కావచ్చు, తూరు సీదోను పట్టణంలో ఉన్నటువంటి అష్టారోతు, తమ్మోజు, ఆషేరు, ఆ దేవతల కంటే గొప్ప దేవతల ఈ ఇజ్రాయెల్ దేశంలోను ఆ యూదయ దేశంలో ఉన్న యెహోవా దేవాలయం అయితే మాత్రం ఏమిటి?
ఇప్పుడు మనం మాత్రం అంటలేదా? బైబిల్ దేవుడట, ఎంత వ్యంగ్యంగా అంటున్నారు చూడండి. ఆ బైబిల్ దేవుడు మా దేవతల ముందు అని కంపేర్ చేసుకుంటున్నారు. అలనాడు వారు అన్నారు, ఇప్పుడు వీళ్ళు అంటున్నారు. కానీ ట్రీట్మెంట్ ఇచ్చే తండ్రి అయితే ఉన్నాడు. అలానే అన్నాడుగా ఈయన కూడా. ఏమంటున్నాడు? మా దేవుడు, మా దేవతలు, షోమ్రోనుము దాని విగ్రహాలు, యెరూషలేము దాని విగ్రహాలు, నేనేం చేయాలో చేస్తానంటున్నాడు. అందుకు ఒక రకంగా చెప్పాలంటే అషూరుతో తండ్రి ఏమైనా మాట్లాడుతానంటే, నువ్వు చాలా ఎక్స్ట్రా చేస్తున్నావు రా అన్నాడు. మన భాషలో చెప్పాలంటే ఏంటి? కొంత చెప్పమంటే ఎక్కువ చెప్పేవాళ్ళు ఉంటారు చూసావా? వీడు ఆ పాపతోడు అషూర్, నువ్వు చాలా ఎక్స్ట్రా చేస్తున్నావు. చాలా ఎక్స్ట్రా చేస్తున్నావు. ఆ విధంగానే షల్మానేషర్ 5 నోట్ చేయండి. వీళ్లకు బుద్ధి చెప్పడానికి క్రీస్తు పూర్వం 740లో సేనాపతి అయిన సర్గోన్ను వెంట పెట్టుకొని వచ్చి చిట్ట చివరి రాజైన హోషియా మిలిటరీను, సైనికులను తుత్తునీలుగా కొట్టి చెల్లాచెదురు చేసి కంప్లీట్ ఇజ్రాయెల్ దేశమును అష్షూరు యొక్క అధికారంలోనికి తీసుకున్నాడు. బ్లాక్ డే 740 ఇజ్రాయేలులకు చీకటి సంవత్సరం అంటూ చెప్పాలంటే 740. 997లో మొట్టమొదటి యరొబాము అనే రాజు పరిపాలన మొదలుపెట్టి 740లో హోషియా అనే రాజుతో ఎండ్ చేసేసుకున్నారు. తీసివేస్తే ఎంత అయిందండి? 997 మైనస్ 740 తీసేస్తే ఎంత అయింది? 257. 257 సంవత్సరాలు దీర్ఘశాంతం వహించాడు తండ్రి. ఇంకా ఎంత హౌలాంగ్? కొట్టేశాడు. ఆ తర్వాత రాజే సర్గోను, వాడు సేనాపతి అప్పుడు. ఆ తర్వాత కొద్ది కాలానికే షల్మానేషర్ 5 తర్వాత ఏమయ్యాడు? సర్గోను రాజయ్యాడు, అష్షూరు దేశంకు రాజయ్యాడు. ఇది యెషయా గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనంలో ఉంటుంది. తర్వాత చదవండి. బైబిల్ అంతట్లో ఆ ఒక్క చాటునే ఉంది ఆయన రాజైన విషయాన్ని తెలియజేసినటువంటి వచనము. సర్గోను ఆ తర్వాత రాజు ఎవరండి? సెన్హెరీబు. ఇతని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సెన్హెరీబు రాజు గురించి చెప్పాలంటే 2వ రాజుల గ్రంథంలోనికి వెళదాం. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము. పదమూడవ వచనం చదువుతున్నాను. రాజైన హిజ్కియా ఏలుబడిలో. నిమిషం అమ్మగారు. ఇప్పుడు హిజ్కియా రాజు రాజ్యం ఏళ్తున్నాడు. ఎవరండి? హిజ్కియా రాజు. ఇతని వయసు 25 సంవత్సరాలు. 29 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు. హిజ్ ఏజ్ ఈజ్ ఓన్లీ 25 years. నవయవనుడు హిజ్కియా. 29 సంవత్సరాలు రాజుగా ఏలుబడి చేశాడు. కానీ మంచి రాజు.
ప్రార్థనాపరుడు, ప్రార్థనా ధీరుడు. ఈయన కాలంలోనే సెన్హరీబ్ అనే అష్షూరు రాజు కవిస్తున్నాడు, యుద్ధానికి వస్తున్నాడు. కానీ రాజు తొందరపడకుండా సంయమనం పాటిస్తూ సంధిపోతూ తన రాజ్యములో అశాంతిని నెలకొల్పడం ఇష్టం లేక మొట్టమొదటిసారి సెన్హరీబ్ యుద్ధానికి వచ్చినప్పుడు 13వ వచనం చూడండి. 13 నేను చదువుతున్నాను. రాజైన హిజ్కియా ఏలుబడిలో 14వ సంవత్సరము అష్షూరు రాజైన సెన్హరీబు యూదా దేశమందున్న ప్రాకారముల గల పట్టణములంటి మీదికి వచ్చి వాటిని పట్టుకొనగా వచ్చేసాడు. యుద్ధానికి వచ్చేసాడు. అది పెద్ద సార్వభౌమ అధికారము, మిలిటరీ, రథములు, ఇనప రథములు, ఏనుగులు, ఒంటెలు. యూదే చిన్నది. నాకు తెలిసి మన హైదరాబాద్, సికింద్రాబాద్ అంతా కలిపి కైవారం చేస్తే యూదే అంతే ఉంటుంది. చిన్ని రాజ్యం, చిన్న దేశం. దీని సర్కంఫరెన్స్ బుడ్డిది. వచ్చేసాడు, ముట్టడి వేశాడు. అప్పుడు హిజ్కియా ఏం చేశాడంటే తన మెసెంజర్స్ను, దూతలను పంపి సంధి చేసుకుంటాను, నేను యుద్ధం చేయను అన్నాడు. అప్పుడు అతను పెట్టిన దాన్ని ఏమంటారు, జుల్మానా చూడండి. 600 మణుగుల వెండి, 60 మణుగుల బంగారము యెహోవా మందిరంలో ఉన్న మంచి పదార్థములు కావాలన్నాడు. పాపం రాజు ఇచ్చాడు. 600 మణుగుల వెండి, 60 మణుగుల బంగారము ఇచ్చి దేవాలయపు తలుపులకున్న బంగారమును, తాను కట్టించిన స్తంభములకున్న బంగారమును తీయించి అష్షూరు రాజుకి ఇచ్చాడు. ఆయన దాహమేం చల్లారలేదు. ఎప్పుడైనా గమనించండి, మనిషి వీక్నెస్ మీద దాడి చేస్తూనే ఉంటారు. ఇది మానవ నైజం. తీసుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ కొద్ది రోజులకే మళ్ళీ వచ్చాడు. అలవాటు పడ్డ ప్రాణం కదండి. మళ్ళీ వచ్చి నేను యుద్ధం చేస్తా అంటాడు. ఈసారి ఏం చేశాడు, రబ్షాకే అనే ఒక దూతను ఒక లెటర్ రాయడం, పంపడం, నా మాటగా పోయి చెప్పమని. నువ్వెవరో ఈజిప్ట్ కింగ్ని అడుగుతున్నావేమో, ఏమి చేయలేడు. ఆ రాజును అడుగుతున్నావేమో, నన్ను జయించే శక్తి ఎవరికీ లేదు. నువ్వేమైనా చేద్దాం అనుకుంటున్నావు, నీ వల్ల కాదు అని 21వ వచనం చూడండి. ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు కదా, ఈజిప్టు నమ్ముకుంటున్నావు, అతనేమి చెయ్యలేడు. 22వ వచనం చూడండి. మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పేదరేమో, సరే మీ దేవుడు ఏమి చేయలేడు. చూడండి, సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగుతున్నాను నేను. 23వ వచనం చూడండి. కావున చిత్తగించి అష్షూరు రాజైన నా ఏలిన వాళ్ళతో పందెము వేయి, కావాలంటే బెట్ కట్టండి దమ్ముంటే. ఏంటట, నేనే మీకు 2000 రథములను ఇస్తా. ఎన్ని వేలు ఇస్తారట? 2000 రథములు. ఎవరు ఇస్తారట? అష్షూరు రాజే ఇస్తారట. ఎవరికి? నీ దగ్గర దాన్ని నడిపే రౌతున్నారేమో చూసుకో. ఆ రథాల మీదకి ఎక్కి నా మీదకి యుద్ధానికి వచ్చే ధీరులు ఎవరన్నా మీ దగ్గర ఉన్నారేమో, ట్రైన్ అయిన వాళ్ళు ఉన్నారేమో చూడు. ట్రైనింగ్ అయిన వాళ్ళు. ఎందుకయ్యా మీరు మాట్లాడతారు? నేనే నీకు రథాలను ఇస్తా, నేనే ఏనుగుల్ని ఇస్తా, నేనే గుర్రాలను ఇస్తా, నా మీద యుద్ధానికి రా దమ్ముంటే. అంత చేతగాని వెధవలు మీరు. అర్థమవుతుందండి? రెండు 2000 గుర్రముల మీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తి ఉన్నదా? ఇదంతా మీరు తర్వాత చదవాల్సిందే.
18వ అధ్యాయము 32 చివరి వచనాల నుంచి చదువుతున్నాను. యెహోవా మిమ్మల్ని విడిపించునని చెప్పి హిజ్కియా మీతో చెప్పుతున్న మాటలు వినవద్దు. ఆయా జనముల దేవతలలో ఏదైనాను తన దేశము అష్షూరు రాజు చేతిలో నుంచి విడిపించెనా. తర్వాత చదవండి ఇవన్నీ కూడా. 35వ వచనము, యెహోవా మా చేతిలో నుండి యెరూషలేమును విడిపించుటకు ఆయా దేశములలో దేవతలలో ఏదైనాను తమ దేశమును మా చేతిలో నుండి విడిపించనని చెప్పాను. విడిపించే శక్తి కలదా మీ దేవునికి? నో. ప్రియులారా, ఎంత తెగించారంటే, మీరు నా పైన యుద్ధానికి వచ్చినా ఏమీ చేయలేరు. మీ దేవుడు నన్ను ఏమీ చేయలేడు. సేమ్ వర్డ్స్ ఈనాడు మీరు చూస్తున్నారు అనుకుంటున్నాను, వింటున్నాను అనుకుంటున్నారు. మీ బైబిల్ దేవుడు ఏమీ చేయలేడు. శాంతము వహించి చూస్తూ ఉంటే పలికే మాటలు ఇవి. ఎంత చెప్పినా ఎంతో చెప్పాలని ఉంది. అప్పుడు దేవునికి మీ దేవుడు ఏమీ చేయలేడు, ఏమీ చేయలేడు, ఏమీ చేయలేడు అన్నప్పుడు దేవుని కోపం రాదా? చెప్పరేమండి? న్యాయమా కాదా? నీ ఇంటి ముందు నిలబడి నువ్వు ఏమీ చేయలేవు, నేను నీకు నా రథములనిచ్చినా గుర్రములనిచ్చినా రౌతులనిచ్చినా నువ్వు నన్ను ఏమీ చేయలేవు, నీ దేవుడు ఏమీ చేయలేడు అంటున్నప్పుడు ఇక ఊరుకుంటే అది న్యాయం ఎలా అవుతుందండి? మన తండ్రి ఏమనుకుంటున్నారు? రోషము గల దేవుడు, లాంగ్ రోప్ ఇచ్చాడు, దీర్ఘకాలం సహించాడు. మన పైన విరోధులను కూడా ఎవరైనా ఎదురు తిరిగితే తండ్రి అతను ఏమి చేయట్లేదు, ఏం చేయట్లేదని మనం అనుకుంటున్నాం. తండ్రి చూస్తూనే ఉన్నాడు, మర్చిపోకండి. హిజ్కియా ఎంతసేపు ప్రార్థనలే చేస్తున్నాడు తప్ప అంతకు మించి ఏమీ చేయటం లేదు. మీరు జాగ్రత్తగా చదివితే, మాట్లాడితే బట్టలు చింపుకుంటున్నాడు. చూడండి ఇక్కడ 19వ అధ్యాయంలో హిజ్కియా తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి దేవా డాడీ అని ప్రార్థన చేస్తున్నాడు. అది మనకి నేర్పుతున్నాడు తండ్రి. నేను చూడటం లేదని మీరు అనుకోకండి. అలనాడు జరిగిన అష్షూరు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, నేను చూస్తున్నాను. ఈనాడు మీకు జరుగుతున్న కష్టం స్టోరాలన్నీ నాకు తెలుసు. ఐ నో. అందుకు కోపం వచ్చింది. కోపం వచ్చి ఇక మొదలుపెట్టాడు. ఇప్పుడు నహూములోకి రండి. కోపం వచ్చి ఒకటవ వచనము 1వ అధ్యాయము నినేవే గూర్చిన దేవోక్తి, నహూమునకు కలిగిన దర్శనము. 2వ వచనం యెహోవా రోషము కలవాడై ప్రతీకారము చేయువాడు. యెహోవా ప్రతీకారము చేయును, ఆయన మహోగ్రత కలవాడు. చూడండి ఇక మొదలుపెట్టాడు. మిస్టర్ పూల్, తిగ్లప్పలేసర్, షల్మానేషర్, సర్గోను, సెన్హరీబు. ఇప్పుడు చూడు 4వ వచనం, ఆయన సముద్రమును గద్దించి ఆరిపోజేయును. నీ గుర్రాలు ఏనుగులు ఒంటెను చూసి ముడుస్తున్నావేమో, నేను సముద్రాన్ని గద్దించి ఆర్పోజేస్తాడు. నీ పక్కన ట్రయాంగిల్ షేప్లో హిద్దకేలు రివర్ ఉంది, యూఫ్రటీస్ నది ఉంది, ఎండగొట్టేస్తాడు. బాషాను కర్మేలు వాడిపోవును, లెబానోను పుష్పము వాడిపోవును. ఆయనకు భయపడి పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవును. ఆయన ఎదుట భూమి కంపించును, లోకమందరి నివాసులందరూ వణుకుదురు.
ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలవాడెవడు? ఆయన కోపము అగ్ని వలె పారును, ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును. ఏమనుకుంటున్నావు? శాంతంగా ఉన్నాడనా? చెప్పండి, శాంతంగా ఉన్నాడనా? 11వ వచనంలో ఏమన్నాడు? నినేవే యెహోవా మీద దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని బోధించువాడు ఒకడు బయలుదేరాడు. వాడు ఎవడు చెప్పండి ఇప్పుడు మీరు? సెన్హరీబు. ఎవరండి? మీ దేవుడు, మీ బైబిల్ దేవుడు నన్ను ఏం చేయలేడు. ఏం చేశాడో ఏం చెయ్యాలో సెన్హరీబు చూపిస్తాడు. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 36వ వచనంలో ఏమనుంది? ఆ రోజు రాత్రే ఒక దూతను పంపించి 1,85,000 మంది మిలిటరీని చంపి అవతల పారేశాడు. అసలు తెల్లారితే మిలిటరీ కనపట్లే ఆయనకి. నీ బైబిల్ దేవుడు ఏం చేయగలడు? ఏం చేశాడు చూశారుగా. అయ్యే నా మిలిటరీ ఎన్ని వేల గుర్రాలు ఇస్తాడట, ఎన్ని వేల రథాలు ఇస్తాడట. ఇప్పుడు ఎంతమంది ఎగిరిపోయారు? 1,00,000. పిచ్చోళ్ళే పరిగెత్తున్నారు అటు ఇటు. నేను మరలా చెప్తున్నానండి, ఇట్స్ ఫ్యాక్ట్. టుడే ఆర్ యూ సఫరింగ్ విత్ యువర్ ఎనిమిటీస్ ఆర్ ఎనిమీస్? డోంట్ వరీ. సహించువాడు ధన్యుడు. నీ చేతికి ఏమీ అంటనీయాడు. రోషము గల దేవుడు ఉన్నాడు. చూస్తున్నాడు. ఎంతవరకు అంతవరకు. తర్వాత అడ్రస్లు ఉండవు. సెన్హరీబుకు ముచ్చెమటలు పడుతున్నాయి. మిలిటరీ కనపట్ల. ఓన్లీ 1 నైట్ 1,85,000 మిలిటరీ చనిపోయారు. పద్నాలుగవ వచనంలో ఏమంటున్నాడు చూడండి. నినేవే యెహోవా నిన్ను బట్టి ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నీ పేరు పెట్టుకుని వారు ఇక నువ్వు పుట్టక ఉందురు. నీ దేవతాలయంలో చెక్కబడిన విగ్రహమే కానీ, పోతపోసిన ప్రతిమే కానీ ఒకటి లేకుండా అన్నిటినీ నాశనము చేతును అన్నావుగా. అబ్బా, మా దేవతలు మా దేవుళ్ళు ఒక్కటి ఉండదు. నీవు పనికి మానవాడవు కనుక నేను నీకు సమాధి సిద్ధపరుచుచున్నాను. మాట్లాడితే దేవుని బిడ్డలపైకి తిరగబడుతున్నావా? హృదయ గర్వము సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో హృదయ గర్వము అన్నావుగా. నా మిలిటరీ, నా రథములు, నా ఇనప రథములు, నా ఏనుగులు, నా వంటలు. 2వ అధ్యాయం 1వ వచనంలో లయకర్త నీ మీదికి వచ్చుతున్నాడు. ఇప్పుడు వచ్చేది ఎవరు? లయకర్త. నీ దుర్గమును కావలి కాసుకో దమ్ముంటే. మార్గములలో కావలి ఉండు. నడుము బిగించుకో. కత్తులు కటారములు తయారు చేసుకో. పరాక్రమశాలను పిలిపించుకో. కానీ ఏమైపోతావో ఒక్కసారి ఆలోచించుకో. ఆలోచించుకో. 7వ వచనం చూడండి. 2వ అధ్యాయం 7వ వచనం. నిర్ణయమాయను, ఆల్రెడీ నేను నిర్ణయించేసుకున్నాను. నినేవే నీ గురించి నేను నిర్ణయించేసుకున్నాను. ఏంటట? అది దిగంబరి అయి కొనిపోబడుచున్నది. గువ్వలు మూలిగినట్లు దాని దాసీలు రొమ్ము కొట్టుకునుచు మూలుగుచున్నారు. కట్టబడినప్పటి నుండి నినేవే పట్టణము నీటి కొలను వలె ఉండెను. ఇప్పుడు ఏమైందటది? దాన్ని వదిలి జనులు పారిపోవచ్చున్నారు. అయిపోయింది.
అయిపోయింది నీ పని, అయిపోయింది. నేనే చదువుతుంటే అనిపిస్తుందండి, ఏంటండి ఈ బుక్ అనుకున్నా మొట్టమొదట్లో. నేను ఇన్ ది బిగినింగ్ డేస్ నేనే చదివి 3 అధ్యాయాలు ఏముంది అనుకున్నాను. చాలా ఉంది, చాలా ఉంది. 11వ వచనం చూడండి. సింహముల గుహ ఏమాయను. వాడు ఏమనుకున్నాడట? సింహము అనుకుంటున్నాడు. అష్షూరు దేశము సింహం యొక్క గుహట. అందులో ఉన్న వారందరూ సింహపు పిల్లలట. సాతానుడు కూడా అంతే అనుకున్నాడు కదండి. ఎక్కడ ఉంటుంది, 1 పేతురు పత్రిక 5:8 వచనం అనుకుంటా. సాతానుడు కూడా సింహము వలె గర్జించుచు, సింహము వలె గర్జించుచు. వీడంతే. సింహాలు కావివి, నక్కలు. సింహము వలె గర్జించుచు. మా పిల్లలు సింహపు పిల్లలు ఏమయ్యారు చెప్పండి. ఇక్కడ చూడండి, చదవండి ఏమంటున్నాడు చూడండి. సింహముల గుహ ఏమాయను, సింహపు పిల్లల మేత స్థలం ఏమాయను. ఎవరిను బెదరింపకుండా సింహమును, ఆడు సింహమును, సింహపు పిల్లలను తిరుగులాడు స్థలమేమాయను. ఏమైంది? వాట్ హ్యాపెండ్? 13వ వచనం చూడండి. నేను నీకు విరోధినై ఉన్నాను. దేవుడు ఇప్పుడు విరోధి అయ్యాడు. వాటి పొగ పైకెక్కునట్లుగా నీ రథములను కాల్చివేసేదను. ఎందుకు రథాన్ని కాల్చివేస్తా అన్నాడు? నీ రథాలను ఇస్తా అన్నావుగా. ఎవరున్నారో ఎక్కి నా మీదకి యుద్ధానికి రమ్మన్నావు. అసలు రథాలే లేవు ఇప్పుడు. కత్తి నీ కొదమ సింహములను మృంగివేయును. నీకిక దొరకకుండా భూమిలో నుండి నీవు పెట్టుకున్న ఎర్రను తీసివేతును. నీ దూతల శబ్దం ఇక వినపడదు. ఇదే యెహోవా వాక్కు. ఇదే దట్స్ ఆల్. బైబిల్ దేవుడు ఏం చేశాడు ఇప్పుడు? ఒక మాట చెప్పాలా మీకు? ఈ నినేవే మ్యాప్లోనే లేదు ఇప్పుడు. మ్యాప్లో లేదండి. అందుకే మనము కూడా దయచేసి ప్రియులారా గర్వానికి వెళ్ళకండి. కొద్ది జ్ఞానము, కొద్దిగా 4 వచనాలు తెలిస్తే భూమి మీద ఆగలేకపోతున్నామేమో. ఈనాడు కొందరిని చూడాలి, నాకున్న జ్ఞానం ఎవరికి లేదని చెప్పుకుంటున్నారు. తప్పు. తండ్రి నిన్ను దీవించి ఇచ్చిన జ్ఞానమును ప్రార్థించి వెదజల్లు విత్తనాల వలె. ఒక్క నిమిషము పట్టదు తండ్రి. నీ మెమరీని తీసివేస్తే అలా కాలగర్భంలో కలిసిపోయిన ఎదురీత ఆడినటువంటి ఎందరో కాలగర్భంలో కలిసిపోయారు. ఎందుకు మిడిసిపాటు, ఎందుకు గర్వము, దేనిని చూసుకొని? ఆఫ్టర్ ఆల్ అంతలో పుట్టి అంతలో మాయమయ్యే ఒక ఆవిరి వంటి జీవితం మనది. ఆవిరి వంటి జీవితం మనది. యాకోబు పత్రిక 4:14 వచనంలో ఉంటుంది. అటువంటి నీవు ఎందుకు తొందరపడుతున్నావు? ఇక 3వ అధ్యాయంలోకి వస్తున్నాను. 1వ వచనం చూడండి. నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ, అది ఎడతెగక ఎరపట్టుకొనుచు మోసముతోనూ బలాత్కారముతోనూ నిండి ఉన్నది. చాలండి. ఇది ఫస్ట్ తప్పు కింద నోట్ చేసుకోవచ్చు. అష్షూరు చేసిన ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే, ఏం చేసిందంటే మోసముతో బలాత్కారముతో నీవు ప్రవర్తించిన విధము. ఈనాడు మనకు కూడా, మనలో చాలామంది ఏ పని చేసినా మోసంతో చేయకండి. కొందరు దైవజనులు కూడా మోసముతో దేవుని కార్యాలు జరిగిస్తున్నారు. చాలా తప్పు.
దైవ కార్యములను మోసముతో చేయడం. బిలాము ఆ పని చేయడానికి ప్రయత్నం చేశాడు. సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో ఉంటుంది. 11 నుంచి 32 వచనాల తర్వాత చదవండి. బిలాము ఆ పని చేయబోయాడు. దాన్ని ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో కూడా 14 నుంచి 16 వచనాల్లో తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నాడు బిలాము అని. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో కూడా బిలామును జ్ఞాపకం చేసుకుంటున్నాడు తండ్రి. తప్పు. దేవుడి నీకు ఇచ్చిన జ్ఞానమును, దేవుడి నీకు ఇచ్చిన ఐశ్వర్యమును, దేవుడి నీకు ఇచ్చిన తలాంతులను మోసముతో సంపాదిద్దామనుకోకండి. విత్తము మంచిదే, కానీ మోసముతో సంపాదించకూడదు. మోసపోకు. నిన్ను పోషించు తండ్రి ఉన్నాడు మనకు. ఈయన ఫస్ట్ కొద్దిగా నీకు తన బిడ్డలను శిక్షించడానికి లేవనెత్తితే ఈయన దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకొని ఏం చేయబోయాడు? బలాత్కారముతో నిండిపోయాడు. తన సైన్యములకున్న బలమును చూసి వెర్రవీగాడు. తనకున్న ఐశ్వర్యమును చూసి గర్వించాడు. ఇక రెండవ తప్పేమిటో చెప్తున్నాను. 4వ వచనము. చక్కని దానివై, వేశ్యవై, చిల్లంగితనమందు జ్ఞానము గల దానవై, జారత్వము చేసి జనాంగముల మీద చిల్లంగితనము జరిగించి సంసారములను అమ్మివేసిన దానా. చాలండి, ఇది సెకండ్ మిస్టేక్. మీరు ప్రపంచంలో ఏ హిస్టరీని తీసుకోండి, అందముగా పుట్టినటువంటి స్త్రీలలో చాలా వరకు పాడైపోయారు. దేవుడిచ్చిన అందాన్ని నేను చెప్పడం బాగోదు కనుక వదిలేస్తున్నాను. దేవుడు చక్కటి రూపాన్ని ఇస్తే ఎక్కువగా స్త్రీలు, హెలెన్ ఆఫ్ ట్రాయ్, నా చిన్నతనంలో ఒక నానిటైల్లో ఉండేది. ఒక హెలెన్ ట్రాయ్ నగరాన్ని పూర్తిగా తగలబెట్టేసింది. భర్తను వదిలేసి ఇంకోటితో వెళ్ళిపోయింది. వాడు వీడు తన్నుకొని చివరికి మొత్తం నాశనం అయిపోయారు. వాట్ అబౌట్, వద్దులే పేరు చెప్పడం వద్దు, అందగత్తెలందరూ కూడా ఈ చిల్లంగితనం అనే మాటకు చాలా కాలం అర్థం కాలేదు. తర్వాత అర్థమైందనుకోండి. వేశ్యవై, చిల్లంగితనమందు, ఈ వేశ్య ప్రవృత్తి కలిగిన వారు ప్రతి విటుడితో చాలా నీవంటే నాకు ఎంత ప్రేమో, నీ కొరకు ఏదైనా చేస్తానని పాపం వాడి ట్రాప్లో పారేసి వీటిని చిల్లంగితనాలు అంటారు. వీడికి ఎక్కిస్తారు, అటు వాడికి ఎక్కిస్తారు, ఇంకోటికి ఎక్కిస్తారు, చివరికి ఆ ఊరు తగలబడిపోతుంది. ఇది సెకండ్ ఫాల్ట్. ఈ వేశ్యవలే మారిపోయింది ఎవరు చెప్పరేమండి? అష్షూరు అండ్ నినేవే. మొదటి తప్పేమిటి? నరహత్య చేసిన మోసము, బలాత్కారము. బలాత్కారముతో నీవు అందరినీ నాశనం చేయాలనుకున్నావు. రెండవది, నీవు వేశ్యవై, చిల్లంగితనం ముందు జ్ఞానము గలదానవై జారత్వము చేసి, అందుకే 5వ వచనంలో నీవు చేసిన అధిక జారత్వమును బట్టి సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు ఇదే, నేను నీకు విరోధినై ఉన్నాను. అందుకు విరోధినయ్యాను. ఈనాడు మనము కూడా చూడండి, అప్పుడప్పుడు ఎందుకు నాకు ఇలా జరుగుతున్నాయి, ఎందుకు నా కష్టాలు పోవట్లేదంటే ఒకసారి చెక్అవుట్, వెతుక్కోండి. అందుకు విరోధనయ్యాడు. విరోధనై 7వ వచనంలో చూడండి ఏం చేశాడు, చదవండి. అప్పుడు నిన్ను చూచువారందరూ నీ యొద్ద నుండి పారిపోయి
నినేవే పాడైపోయనే, దాని కొరకు అంగలార్చు వారెవరు? చూడండి, ఇప్పుడు ఇది నినేవే స్మాష్ అయిపోయింది. ఇప్పుడు దాని గురించి అంగలార్చేవారు ఎవరైనా ఉంటారా చెప్పండి? ఒక వ్యక్తి ఉన్నతమైన స్థానము నుండి పడిపోయి రాలిపోతే వాడి గురించి పట్టించుకుంటారా ఇప్పుడు మన జనాంగం? అంత దాకా ఎందుకండి? మీలో ఎవరైనా కొంచెం మంచిగా ఉన్న వాళ్ళు టెస్ట్ కొరకై ఒక్క ఫ్రెండ్ దగ్గర పోయి, బ్రదర్ నేను కొంచెం కష్టాల్లో ఉన్నా, ఒక్క 10,000 సర్దుతావు అనండి. వాడు ఏమంటాడు? వేస్తే వీడి పని అయిపోయిందిరా అంటాడు. అంతవరకు నీ మీద ఉన్న మంచి అభిప్రాయాన్ని ఏ విధంగా మాట్లాడతాడు? ఇప్పుడు ఎవరెందుకు నన్నే తీసుకోండి, రవి గారు నాకు 10,000 ఇవ్వండి అంటే సారు పరిస్థితి అయిపోయినట్టుంది అనుకుంటాడు అనుకోవడం. చెప్పరు 10,000 అంటున్నాడేంటి అంటే ఆ పక్కనోడికి కొంచెం అయిపోయి ఉండొచ్చు అని ఏముంది. ఈ రోజులలో పైకి బాగానే ఉంటారు డాంబికంగా, లోపలన్నీ. ఒకప్పుడు నినేవే ఇప్పుడు ఏమైపోయింది? పాడైపోయి. అసలు ఏడ్చేవాళ్ళు, అంగలార్చేవారు కానీ పలకరించేవారు కానీ, చూడండి, నిన్ను చూసి వారందరూ నీ యొద్ద నుండి పారిపోయి నినేవే పాడైపోయి దాని కొరకు అంగలార్చు వారెవరు? నిన్ను ఓదార్చు వారిని ఎక్కడి నుండి పిలుచుకొని వచ్చేదవని అందరూ. ఆ తర్వాత నో ఆమోను పట్టణము. ఇది చాలామంది నోట్ చేసుకొని ఉంటారు, నన్ను అడుగుదామని నాకు తెలుసు. ఈ నో ఆమోను పట్టణము ఈజిప్టులో ఉన్న ఒక పవర్ఫుల్ టౌన్షిప్. నో ఆమోను అనే పట్టణము ఈజిప్టులో ఉన్న పవర్ఫుల్ టౌన్షిప్. దీనిని నినేవే కంటే ముందే కొట్టిపారేశాడు. దానికంటే నువ్వేమి ఎక్కువైన దానవు కాదు అంటున్నాడు తండ్రి. నో ఆమోను పట్టణం కంటే నీవు విశేషములైన దానవా? పూతువారు నువ్వేవారు, నీకు సహాయానికి వచ్చినా వారు ఏమి చేసినా నిన్ను కాపాడువారెవరు లేరు. 11వ వచనము, నీవును మత్తురాలపై దాగుకొందువు, శత్రువచ్చును చూచి ఆశ్రయదుర్గము వెతుకుదువు. అయితే నీ కోటలన్నీ అకాలపు పండ్లు గల అంజూరపు చెట్లు వలె ఉన్నవు. ఒకడు వాటిని కదిలింపగానే పండ్లు రాలినట్టుగా నీ చుట్టూ ఉన్న గోడ ఎరుకో గోడలాగా కూలిపోతాయి. డోంట్ ప్లే మిస్చీఫ్ విత్ ది లార్డ్. హృదయ గర్వము. నాకు తెలిసి చాలామందిని చూస్తున్నానండి, ఉన్నది కొంచానికి ఆగలేకపోతున్నారండి. కొంచెమే జ్ఞానం పొంగి పొర్లుతుంది అనుకుంటారు. అది ఏ లోకపు జ్ఞానము ఇక్కడనే చెప్తున్నాడు. నీవెంత, నీ జ్ఞానం ఎంత, నీ ఐశ్వర్యం ఎంత, నీ గోడలు ఎంత, నీ పట్టణం ఎంత చెప్పండి. నువ్వు ఆమోను కంటే గొప్పదానవా? దాన్నే కొట్టేశాను. 663లో కొట్టేశాడు. నోట్ చేయండి. ఈ పుస్తకాన్ని రాసింది 632లో. దాన్ని కొట్టేసిన తర్వాత దీన్ని కొట్టేస్తున్నాడు. పదిహేనవ వచనము, అతటనే అగ్ని నిన్ను కాల్చివేయును, ఖడ్గము నిన్ను నాశనము చేయును. మీ మైక్ ఆన్లో లేదండి. అతటనే అగ్ని నిన్ను కాల్చివేయును, ఖడ్గము నిన్ను నాశనము చేయును, గొంగళి పురుగు తినివేయును రీతిగా అది నిన్ను తినివేయును. నీవు సంఖ్యకు గొంగళి పురుగులంత విస్తారముగాను మిడతలంత విస్తారముగాను ఉన్న ఏమి లాభం? ఎంతసేపు చెప్పండి. ఇనపరదాలు వేసుకొని వచ్చాడు ఫరో. 25 lakhs ఆఫ్ పీపుల్ దేర్, నా ముందు ఎందుకు పనికిరారు అని వచ్చాడు.
వీడు ఎర్ర సముద్రం దాటిపోతున్నారు, మేము కూడా ఎమ్మడబడతామని మధ్యలోకి వచ్చారు. అంతే, వెనక్కి తిరిగి ఒక్కడ పోల. తండ్రి ముందు నీ ఇనపరదాలు, నీ కథలు, నీ కానుకలు, నీ చిల్లంగితనాలు, నీ అధికారములు, నీ జ్ఞానము, నీ మిడిసిపాటు, పంతొమ్మిదో వచనం చదువుతున్నాను. 19వ వచనము. నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది, నీ గాయమునకు చికిత్స ఎవడునూ చేయజాలడు. చూడండి, నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది, నీ గాయమునకు చికిత్స ఎవడైనా చేయగలడా? చేయజాలడు. జనులందరూ ఎడతెగక నీ చేత హింస నొందిరి, నిన్ను గూర్చిన వార్త వినువారందరూ నీ విషయమై చప్పట్లు కొట్టుదురు. మంచి పని జరిగిందని చప్పట్లు కొడతారట. చుట్టుపక్కల దేశంలో ఉన్న వారందరూ కూడా ఈ విషయం తెలిసిన వెంటనే చప్పట్లు కొట్టే స్థితికి నీ స్థితి దిగజారిపోయిందని ఎవరు చెప్పారు? నహూము ప్రవక్త చెప్పాడు. అర్థమైందండి? అర్థమైందా? ఈనాడు మన స్థితి కూడా అలా అవ్వకుండా ఆలోచించాలి. అదేదో అష్షూరు లేక నినీవేలకు సంబంధించింది కదా అని అనుకోకండి. ఎగ్జాక్ట్గా మన స్థితి కూడా అలానే ఉంది. మనము కూడా మనకున్న చిన్నిపాటి జ్ఞానముతో మిడిసిపాటుతో జీవిస్తున్నామేమో, అనేకులను ఇబ్బంది పెడుతున్నామేమో. ఒక్కసారి సరిచేసుకోండి. యేసయ్య ఈ మాటలు మనకు తెలియచేసింది ఎందుకో తెలుసా? వాక్యమైన దేవునిగా మనరణం కలగండి, కలిగి జీవించండి. లేచి నిలబడదాం. సమయం సరిగ్గా 8 అవుతుంది, 1.5 hour అవుతుంది. ప్రభు మనతో సూటిగా మాట్లాడాడు, నహూము గ్రంథము ద్వారా మాట్లాడాడు, తండ్రి మనకిచ్చిన గొప్ప జీవితంతో మాట్లాడాడు. నీకు ఇవ్వవలసిన ఆధిక్యతను ఇచ్చాను, నీకు ఇచ్చిన కుటుంబాలను నేను ఇచ్చాను, ఆరోగ్యం ఇచ్చాను, సమస్తమును ఇచ్చాను, కానీ మీరు నన్నే వదిలివేశారు. ఒక్క నిమిషం కూడా నా గురించి ఆలోచించే సమయం మీకు లేకుండా పోయింది. అలనాడు ఇజ్రాయేలీలు అదే పని చేశారు. చివరికి యూదులు కూడా చూశారు కదా. ఆహాజ్ అనే రాజు పరిశుద్ధాలయము తలుపులు మూసివేసి అన్య దేవతలకు బలిపీఠములు కట్టించి జనులకు విగ్రహారాధన నేర్పాడు. మనము కూడా అలా మారిపోకూడదు. మనకొక రక్షకుడు ఉన్నాడు, అతని పేరు యేసయ్య. ఈ కార్యములన్నిటినీ జరిగించిన వారే వాక్యమైన దేవుడు, ద వర్డ్ ఆఫ్ గాడ్. అనగా యేసయ్యగా రాక మునుపు వాక్యమైన దేవునిగా చేసిన కార్యాలను మనం ధ్యానించాము. హి ఈజ్ పవర్ఫుల్ గాడ్ ఇన్ ద హెవెన్ ఆఫ్ హెవెన్స్. దీర్ఘశాంతునకు కోపం వచ్చినట్లయితే పర్వతములే చదునైపోతాయి, మెట్టలు తత్తరిల్లిపోతాయి, నదులు ఆరిపోతాయి, సముద్రములు అల్లకల్లోలమైపోతాయి, భూములు బద్దలైపోతాయి. కానీ మన ఎడల తండ్రి కృప కనికరముతో ఉన్నాడు. ప్రార్థన చేయండి. ప్రభువా, నేను మన యొక్క అష్షూరు వలె, నినీవే వలె కాక, ఒక పూలు రాజు వలె కాక, తిగ్లప్పలేసరు వలె కాక, షల్మానేశ్వర్ 5 వలె కాక, సర్గోను వలె కాక, సన్హరీబు వలె కాక. సన్హరీబును తండ్రి ఏం చేశాడో తెలుసా? ఆ తర్వాత తన కుమారులే అలజడి పుట్టి తండ్రిని చంపి పారేశారు. సన్హరీబును చంపింది ఎవరో కాదు, సొంత కుమారులు. తర్వాత ఎసర్హద్దోను అనే 3వ కుమారుడు రాజుగా ప్రకటించబడ్డాడు. ఒక్కసారి అల్లకల్లోలము సృష్టించబడిందంటే మన జీవితాలు ఏమైపోతాయో మనకే తెలియదు.
కన్నీటితో ప్రభు పాదాలు తాకాలి. అంత గొప్ప తండ్రి మనకు రక్షణ అనే భాగ్యాన్ని ఇచ్చాడు. ఆయన గుర్తును నొసటన వేశాడు, సిలువలో వ్రేలాడాడు, రక్తాన్ని చిందించాడు. రాజ్యాలనే తండ్రి బిడ్డలను ఇష్టరీతిగా ఆడుకున్న వారిని మూసిపారేశాడు. వారికి బుద్ధి చెప్పాడు. వారిని మరలా నేను కడతానని అభయం ఇచ్చాడు, కట్టాడు. 1948 మే 14న మరలా ఒక రాజ్యాన్ని స్థిరపరిచాడు. అదే ఇప్పుడు ఉన్న ఇజ్రాయేలు దేశము లేక రాజ్యము. నీవు నేను కూడా అలా కట్టబడాలి అంటే గర్వమును ఏమాత్రము రానేయకండి. దేవుని కార్యాలను చిత్తశుద్ధి చేయండి. యథార్థవంతులుగా త్రికరణ శుద్ధితో, అంతఃకరణ శుద్ధితో ప్రార్థన చేయండి. ప్రార్థన చేసి నష్టపోయిన వారు ఎవరూ లేరు. అడిగి వట్టి చేతులతో ఉన్నవారూ లేరు. అడుగుడి మీకు ఇయ్యబడును అని తండ్రి వాగ్దానం చేసిన యేసయ్య ఉన్నాడు. పరలోకమే మన కొరకు సిద్ధపరిచాడు. దేవదూతలను మనకు సంచకరువుగా ఉంచాడు. ఆత్మ తండ్రిని మనకు అనుగ్రహించాడు. సమస్తమును ఇచ్చాడు. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు శత్రు మూకలను చూసి బెంబేలెత్తిపోతున్నావు? అశ్షూరుకు జరిగిన కార్యములు తండ్రి నీ విరోధులకు కూడా జరిగిస్తాడు. నీవు భయపడవలసిన అవసరం లేదు. నీవు ఒంటరి దానవని, ఒంటరి వాడవని అనుకొనవద్దు. 1000 మందితో సమానమన్నాడు కదా యెషయా గ్రంథం 60వ అధ్యాయము 22వ వచనములో. నీ ఇంట పాడు అనే మాట వినపడదు అన్నాడు కదా 18వ వచనములో. నీవు శాశ్వత శోభాతిశయముగా ఉంటావన్నాడు కదా 15వ వచనము 60th చాప్టర్లో. ఎందుకు భయపడుతున్నారు ప్రియులారా? ప్రార్థన చేయండి. నోరు విప్పండి, ప్రార్థన చేయండి. ఓ సంఘమా మేల్కొంటివా, నేడే శుభదినము, నేడే శుభదినము. ఓ సంఘమా మేల్కొంటివా, నేడే శుభదినము. ఆకాశమందు మేఘారుడై కడబూర మృగంగ కడు ప్రేమతో. ఆకాశమందు మేఘారుడై కడబూర మృగంగ కడు ప్రేమతో వస్తానని చెప్పే ప్రభు, వస్తానని చెప్పే ప్రభు. సిద్ధపడుమా సంగమా, ఓ సంగమా మేల్కొంటివా, నేడే శుభదినము, నేడే శుభదినము. అటువంటి తండ్రి మనకున్నాడు. ఆయన పేరే యేసు. ఆయనే యేసు ప్రభు, ఆయనే యేసు క్రీస్తు. ఆయనే రెండవ మారు రాబోతున్నాడు. అందుకే అన్నాడు, ఆకాశమందు మేఘారుడై కడబూర మృగంగ కడు ప్రేమతో వస్తానని చెప్పే ప్రభు. ఎక్కడ చెప్పాడు చెప్పండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 28వ వచనంలో చెప్పాడు, ఐ విల్ కమ్
I will come. The book of Matthew 26 chapter 64th verse కూడా చెప్పాడు, నేను వస్తాను, నేను మేఘారూఢుడై వస్తాను. అపోస్తుల కార్యములో 1వ అధ్యాయం 11వ వచనంలో కూడా చెప్పాడు, నేను వస్తాను, సిద్ధపడండి, వస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయము 5-6 వచనాల్లో కూడా మధ్యరాత్రి ఒక కేక వినపడను, అదే ప్రభు యొక్క రాకడ కేక, అదే ప్రభు యొక్క రాకడ కేక. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాల్లో అదే కేక, అదే కేక, అదే ప్రామిస్. ఇంకా నీవు నిలబడి ఉన్నావా? ఇంకా నిర్లిప్తతతో ఉన్నావా? ఇంకా ఏమవుతుందిలే అని ఆలోచిస్తున్నావా? నీ గురించి నీవు ఆలోచించుకుంటున్నావా? నీ హృదయగదిని తెరువు. నిర్లక్ష్యంగా ఆలోచించకు, నిర్లిప్తతలో జీవించకు. ఏమి జరగాలో జరిగాక నీవు చేసేదేమిటి? నీ వల్లే ఒరిగేదేమిటి? పూర్తిగా బూడిదైపోతావు, పూర్తిగా నాశనం అయిపోతావు. ప్రేమ దీర్ఘకాలము సహించుకును. ఆ తర్వాత దెన్ వాట్? ఈరోజు రాత్రి గట్టిగా ప్రార్థన చేయి. ప్రభువా, నా హృదయ గర్వాన్ని తీసివేయి, నా అలసత్వాన్ని తీసివేయి. నా కుటుంబం నీది, నా జీవము నీది, నేను నీ వాడను, నా రక్షణ నీది, నేను నీ బిడ్డను. మై డాడీ గాడ్, మై డాడీ గాడ్, నా తండ్రి అయిన దేవా, నాపై కనికరమును చూపు. నా మీద ఎదురు తిరిగిన శత్రువులను నినేవే వలె మీరు చూసుకుంటానన్నారుగా. నాకు ఇక భయం లేదు, నాకు నీవున్నావు, నాకు అండగా నీవు ఉన్నావు నా యేసయ్య. నేను భయపడను, నేను భయపడను, నేను భయపడను, నేను భయపడను. ఒకే ఒక మాట, యేసయ్యా, యేసయ్యా, నేను భయపడను, నేను భయపడను. నాకు అండగా నీవున్నావు, నాకు అండగా నీవున్నావు. చాలు యేసయ్యా. మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, బైబిల్ స్టడీని దీవించి ఆశీర్వదించి నహూము గ్రంథమును ధ్యానింపజేసిన గొప్ప దేవా, స్తోత్రము స్తుతులు చెల్లిస్తున్నా. యేసు కరుణా ప్రార్థనా మందిరంలో జరుగుతున్న ఈ బైబిల్ స్టడీని ఆశీర్వదించున్నారు. వచ్చిన మాతో మీరు మాట్లాడి ఉన్నారు. మా అసమానతలను తీసివేయండి, మమ్మల్ని బలపరచండి. సువార్త దండోర చేయుటకు సంఘములో యవనస్తులను లేవనెత్తండి. మీరు ఆకర్షించుకుంటే తప్ప ఎవరు రాలేరని మాకు ఎరిగి ఉన్నాము. మీరే మా ఎడల కనికరము చూపండి. మాలో ఉన్న లోపభూయిష్టమైన జీవితాన్ని, వేరు పారై ఉన్న గర్వమును పెరిగి పారేయండి. కష్టపడే గుణమును, మీ అందు లక్ష్యం ఉంచే గుణమును, ప్రార్థించే గుణమును, మంచి లక్షణములు మీరు మాకు అనుగ్రహించమని మా ఎగ్జిక్యూటివ్ బాడీని, ఉమెన్ ఫెలోషిప్ని, యూత్ ఫెలోషిప్ని, ఆన్లైవ్లో వింటున్న వారిని దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామములో అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేర్చబడిన కాక. యేసుక్రీస్తు ప్రభుల వారి కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క సహవాసము, నిరంతర శక్తి, బలము, తోడు, నీడ మనకును ప్రపంచములకు సార్వత్రిక సంఘమునకు తోడై నీడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రభు సత్యమే జయం, ప్రభు నామే జయం, ప్రభు సత్యమునికే సంపూర్ణ విజయం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వచ్చే ఆదివారం నాడు సంఘమంతా గమనించండి, బైబిల్ స్టడీ జరగదు. ఎందుకనగా నేను శనివారం